ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ టుడే. నేను ఆ మూవీని కూడా దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ వేసుకుంటా. ఓకే, నేను ఎక్కువ టాపిక్స్ పెట్టుకునేవాడిని కదా, ఈరోజు 5 టాపిక్సే పెట్టుకుంటాను. నార్మల్గా ఎవ్రీడే 10 టాపిక్స్ అయితే ఈరోజు 5 టాపిక్సే పెట్టుకుంటాను. బట్ షెడ్యూల్ వేసుకున్నానా అది చదవాల్సిందే. ఓకే, దట్ రూత్లెస్. ఎందుకంటే రిమెంబర్ వన్ థింగ్, ఎగ్జామ్ అనేది సిలబస్ కన్నా కాంపిటీషన్ అనేది ఎక్కువ. ఈ సిలబస్ని 1 year 2 years 3 yearsలో అందరూ చదివేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రూత్లెస్ కాంపిటీషన్. మీకు ఐఐటీస్లో టాపర్స్ రాస్తారు, ఐఐఎమ్స్లో టాపర్స్ రాస్తారు, యూనివర్సిటీలో టాపర్స్ రాస్తారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ రాస్తారు, అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో టాపర్స్ రాస్తారు. సో ఎంబీబీఎస్ మెడికల్స్ రాస్తారు. సో ఆల్ టాపర్స్ కలిసి రాసే ఒక ఎగ్జామే సివిల్ సర్వీస్. సో ఇట్ ఈస్ రూత్లెస్. నువ్వు అనుకున్నా నువ్వు చెయ్యాలంతే. ఓకే, నేను సినిమాకి వెళ్ళేటట్లయితే నేను దాని తగ్గట్టే షెడ్యూల్ వేసుకున్నాను. నేను ఈరోజు ఈవినింగ్ 7కి సినిమాకి వెళ్తాను. సో నేను దాని లోపల ఈ 4 టాపిక్స్ చదవగలను. 4 టాపిక్స్ షెడ్యూల్లో పెట్టుకునేవాడిని. బట్ పెట్టుకున్నానా ఇంకంతే, కంపల్సరీ.